ఇదైతే బోనాల పండుగకు ముందు రోజు మేమైతే మెహందీ పెట్టుకున్నాము. ఆకు మైదాకు దంచుకొని పెట్టుకున్నాం. అక్కడ మా పెద్ద పాప అయితే అన్నం తింటుంది. ప్లేట్ అయితే తెగ నాకేస్తుంది. నేను చేసిన పప్పు అంత బాగుందో ఏమో మరి. ఇంకా మేమైతే బోనాల పండుగ రోజు ఆకు మైదాకైతే పెట్టుకున్నాము. మా పాప అయితే పెట్టుకుంటుంటే ఫుల్ సతాయిస్తుంది. అటు పెట్టు ఇటు పెట్టు అంటుంది. ఇక మిగిలింది నేనైతే కొద్దిగా పెట్టుకున్నాను. మరుసటి రోజు బగారా రైస్, ఇంకా కొన్ని రొట్టెలు, జొన్న రొట్టెలు అయితే చేసిన. ఇంకా దానికి మటన్ అయితే చేసిన. నేనైతే తినను కానీ మా పిల్లల కోసం అయితే మార్నింగ్ మటన్ తెచ్చిండు. ఇక మా ఆయన అయితే కోడి తీసుకొచ్చిండు అమ్మవారికి తిప్పుకొద్దామని చెప్పేసి. ఇంకా తర్వాత సాయంత్రం అయితే అయ్యింది. ఇక మేమైతే తయారై గుడికి అయితే బయలుదేరినాము. గుడికి బయలుదేరుతుంటే మా ఆయన, మా చిన్న పాప అయితే ముందే బయలుదేరిండ్రు. ఇక హాయ్ చెప్తుంది. ఇంకా మా ఊర్లో అయితే టెంపుల్ అయితే ఇట్లుంటుంది, సపరేట్ అయితే ఏమి ఉండదు. ఇక మేమైతే దర్శనం చేసుకొని వచ్చే వరకు చీకటి అయితే అయ్యింది. అక్కడ చెట్టు కింద ఉన్నదే టెంపుల్. జనాలు కనిపిస్తారు కానీ టెంపుల్ అయితే కనపడదు, ఎందుకంటే అంత చిన్నగా ఉంటుంది. ఇంకా మేమైతే మరుసటి రోజు కోడిని తిప్పుకొచ్చినాం కదా, అది కట్ చేసిండు. అప్పటి వరకు ఆకలి అవుతుందని చెప్పేసి పులిహోర కొద్దిగా కలుపుకొని కొద్దిగా కారం పొడి అయితే వేసుకొని తింటున్నాం. ఇంకా మా వాళ్ళ కోసం అయితే కోడి కూర అయితే రెడీ చేసిన. నేనైతే తినను, నాకు వచ్చిన స్టైల్లో నాకు వచ్చినట్టు. ఇంకా మా వాళ్ళకైతే కోడి కూర అయితే వండేసాను. ఇక నేను తినను కాబట్టి వాళ్ళకి చేసి పెట్టాలంటే నాకు చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ కోసం అయితే కూర అయితే చేసేసిన. థ్యాంక్ యూ.